మై నేమ్ ఇస్ అనిల్ కుమార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగానికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు, సో త్రీ రౌండ్స్ ఉంటాయి. సో ఆర్మీ జీడీ, సో ఆల్రెడీ ర్యాలీ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. March 5th నుంచి March 24th వరకు. సో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఆర్మీ ర్యాలీ జరుగుతుంది. సో దీనికి సంబంధించి అభ్యర్థి 3 రౌండ్స్లో సక్సెస్ఫుల్ కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్. సో ఈ ఫిజికల్ టెస్ట్లో 1600 మీటర్స్ రన్నింగ్, దాంతోపాటు 10 పుల్అప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంతోపాటు మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్, సో అభ్యర్థి మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మెడికల్ టెస్ట్ సక్సెస్ అయ్యాక నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రిటర్న్ టెస్ట్ సిలబస్ గురించి చాలామందికి అవగాహన లేక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలో కూడా తెలియదు. సో దానికి నా వంతుగా ఆర్మీ జీడీ సిలబస్ అనేది ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇందులో భాగంగా త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అభ్యర్థి మెయిన్గా 3 సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఒకటి ఏంటంటే జీకే, జనరల్ నాలెడ్జ్. సో ఈ జనరల్ నాలెడ్జ్లో 15 క్వశ్చన్స్ అడుగుతాడు, 30 మార్క్స్ ఉంటాయి. సో దాంతోపాటు జిఎస్, జనరల్ సైన్స్. సో ఇందులో 20 క్వశ్చన్స్ అడుగుతాడు, దాంతోపాటు 40 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మ్యాథ్స్, సో ఏదైతే బేసిక్ మ్యాథ్స్ ఉందో, సో మ్యాథ్స్లో 15 క్వశ్చన్స్ అడుగుతాడు, దానికి 30 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 1 అవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్. సో మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది 1 అవర్ టైం ఉంటుంది. అందులో 1 అవర్లో నువ్వు 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో దానికి ఆ 50 క్వశ్చన్స్కి 100 మార్క్స్, అంటే 50 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనగానే సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్. సో అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో నువ్వు ఒక క్వశ్చన్ కనుక కరెక్ట్ ఆన్సర్ చేసినావంటే యూ విల్ గెట్ 2 మార్క్స్. సో దాంతోపాటు ఒక క్వశ్చన్ కనుక రాంగ్ చేసినావంటే సో నువ్వు ఏవైతే మార్క్స్ గెయిన్ చేసావో అందులోకి వెళ్ళి 1/4. సో అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే 2లో 1/4 అంటే ఫ్రెండ్స్ 0.5 నెగిటివ్ ఉంటుంది. సో 0.25 కాదు, 1/4 అంటే 2 మార్క్స్లో 1/4 ఎంత ఫ్రెండ్స్? 0.5. ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్లో 1/4 పార్ట్ ఎంత అంటే 0.5. సో కాబట్టి 0.5 నెగిటివ్ ఉంటుంది. సో అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అభ్యర్థి. దాంతోపాటు సో పాస్ మార్క్స్ వచ్చేసి, సో మరి ఈ 100 మార్క్స్ పాస్ మార్క్స్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్ అంటే సో 32 అనేది మినిమం కట్ ఆఫ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ మెరిట్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి వాళ్ళు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన ఏజ్ వివరాలు చూసుకున్నట్టయితే 17.5 to 21 ఇయర్స్. సో ఆర్మీ జీడీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, సో ఆర్మీ జీడీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉండాల్సిన ఏజ్ 17.5 స్టార్టింగ్ ఏజ్. సో దాంతోపాటు 21 ఇయర్స్ బిలో ఉండాలి. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో ఇది బేసిక్ డీటెయిల్స్. సో మరి సబ్జెక్ట్ సంగతి ఏంది? సో సబ్జెక్ట్ అంటే 3 పార్ట్స్ అని మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. సో జీకే, జనరల్ నాలెడ్జ్ అన్నాడు, దాంతోపాటు జనరల్ సైన్స్ అన్నాడు, సో దాంతోపాటు మ్యాథ్స్ అన్నాడు. సో మరి జనరల్ నాలెడ్జ్లో డెప్త్ టాపిక్స్ ఏంటి అంటే ఇంటర్నల్ టాపిక్స్ ఏంటి, దాంతోపాటు మ్యాథ్స్లో ఇంటర్నల్ టాపిక్స్ ఏంటి, సో దాంతోపాటు జనరల్ సైన్స్లో ఇంటర్నల్ టాపిక్స్ ఏంటి అని మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో కమింగ్ టు మ్యాథ్స్, సో ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 30 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. దాంతోపాటు జీకే 15 క్వశ్చన్స్, 30 మార్క్స్. సో అకార్డింగ్ టు మై అనాలిసిస్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే సో అభ్యర్థి 32 మార్క్స్ వస్తే మెరిట్ వస్తుంది. సో మినిమం మార్క్స్ అంటే వాళ్ళ కట్ ఆఫ్ రీచ్ అయినట్టు. సో అభ్యర్థి కనుక సో నా ఉద్దేశంలో ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఒక 22 నుంచి ఒక 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 100% అక్యురసీ తోటి అటెంప్ట్ చేసి, అంటే రన్నింగ్ ఏలో కొట్టి, సో దాంతోపాటు 10 పుల్అప్స్ కొట్టి, సో దాంతోపాటు 20 to 25 క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా నీకు ఆర్మీ జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన 100% సబ్జెక్ట్ అంటే జీకే, జిఎస్, మ్యాథమెటిక్స్ 100% ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు ఎవరికి. సో ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటుంది. సో వీక్ ఉన్న సబ్జెక్ట్ని పక్కకు పెట్టినా కూడా, అంటే ఈ 3 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ని పక్కకు పెట్టినా డెఫినెట్గా 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మనకు ఒక 40 నుంచి 50 మార్క్స్ రావాలి. సో 40 నుంచి 50 మార్క్స్ రావాలి అంటే ఫ్రెండ్స్ ఒకసారి మ్యాథ్స్, కొందరికి సపోజ్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు మ్యాథ్స్ జీకే తీసుకోవచ్చు. సో మ్యాథ్స్కి ఎన్ని మార్కులు ఫ్రెండ్స్? ఇక్కడ 30 మార్క్స్ మ్యాథ్స్కి, 30 మార్క్స్ జీకేకి. సో ఈ 2 సబ్జెక్టులు కలిపి 60 మార్క్స్. సో నీకు కావాల్సినవి 45 నుంచి 50 మార్క్స్, 100% 45 నుంచి 50 మార్క్స్ వచ్చినట్టు డెఫినెట్గా నువ్వు సెలెక్ట్ అవుతావు. సో కొందరు జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే సో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ కూడా కంబైన్గా ప్రిపేర్ కావచ్చు. జనరల్ సైన్స్కి 40 మార్క్స్, సో దాంతోపాటు జనరల్ నాలెడ్జ్కి 30 మార్క్స్, ఓవరాల్గా 70 అవుతున్నాయి. సో కొందరికి మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ కూడా చూసుకున్నట్టయితే సో మళ్ళీ ఇక్కడ మ్యాథ్స్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్, దాంతోపాటు జనరల్ సైన్స్ వచ్చేసి 40 మార్క్స్. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ 2 సబ్జెక్టులు అభ్యర్థి కరెక్ట్గా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయినా కూడా డెఫినెట్గా హీ విల్ గెట్ జాబ్. సో మరి సంబంధించి సో మ్యాథ్స్ అన్నారు సార్. సో మ్యాథ్స్లో ఎటువంటి మ్యాథ్స్ ఉంటుంది మరి?
సో ఇంటర్నల్ టాపిక్స్ కనుక డిస్కస్ చేస్తే సో ఫ్రెండ్స్ చాలా ఈజీ. సో దీన్ని మనం అర్థమెటిక్ పార్ట్ అంటాం. అంటే మ్యాథ్స్లో ఇది అర్థమెటిక్ పార్ట్. ఈ టాపిక్స్, ఈ ఆల్ టాపిక్స్ బిలాంగ్స్ టు రిలేటెడ్ టు అర్థమెటిక్ సబ్జెక్ట్. సో ఈ అర్థమెటిక్లో కూడా వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్టయితే సింగిల్ లైన్ టు 2 లైన్ క్వశ్చన్ ఉంటుంది. సింగిల్ లైన్ టు 2 లైన్ క్వశ్చన్ ఉంటుంది. సరే కానిస్టేబుల్ చూసుకుంటే 3 to 4 లైన్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇదే సబ్జెక్టు ఎస్ఏలో చూసుకుంటే అయితే 4 to 5 లైన్స్ 6 లైన్స్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇదే సబ్జెక్ట్ బ్యాంకింగ్లో చూసుకుంటే 7 to 8 లైన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వెరీ డిఫికల్ట్ ఉంటాయి. సో ఇది ఆర్మీ జీడీ, నువ్వు 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి నువ్వు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి సో ఇదే సబ్జెక్టు, ఇదే టాపిక్స్ పైన వెరీ బేసిక్స్ లెవెల్ అంటే ఫండమెంటల్ క్వశ్చన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంత ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో మరి ఈ 15 క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది? సో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్. సో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ పైన నీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు. సో దాంతోపాటు రూట్స్. సో రూట్స్లో ఏమవుతాయి ఫ్రెండ్స్? స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ పైన ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ఎల్సిఎం, హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అంటే కాసాగు గాసాబా మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, దాంతోపాటు యావరేజెస్, దాంతోపాటు రేషియో అండ్ ప్రపర్షన్, సో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో అర్థమెటిక్ అనే సబ్జెక్ట్లో 25 నుంచి 30 టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాక్సిమం ప్రిపేర్ కావాలంటే 30 టాపిక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఆర్మీకి మనకు వెయిటేజ్, ఆర్మీ జీడీకి మనకు వెయిటేజ్ 15 క్వశ్చన్సే కాబట్టి సో నో నీడ్ టు ఫోకస్ ఆన్ ఆల్ టాపిక్స్. సో నువ్వు 15 క్వశ్చన్లకు కనుక ప్రిపేర్ కావాలి అంటే 30 టాపిక్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. 15 నుంచి 18 టాపిక్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ 15 out of 15. యూ కెన్ అటెంప్ట్ 15 out of 15 క్వశ్చన్స్. సో ఏం చెప్పాను ఫ్రెండ్స్, సో ఇది నేను నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఆధారంగా తీసిన వీడియోనే. సో రాసిన టాపిక్స్ ఏవి? సో నోటిఫికేషన్ బేస్ చేసుకొని, అఫీషియల్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని రాసిన టాపిక్సే. సో ఈ 13 టాపిక్స్తో పాటు సో బేసిక్ జామెట్రీకి సంబంధించిన ఫండమెంటల్స్, ఫార్ములాస్, సో దాంతోపాటు ట్రిగనమెట్రీ అడిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మెన్సురేషన్. సో మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మెన్సురేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో మెన్సురేషన్లో ఫార్ములా బేస్డ్ కంప్లీట్. సో జామెట్రీ ఫార్ములా బేస్డే, మెన్సురేషన్ ఫార్ములా బేస్డే. సో దాంతోపాటు బేసిక్స్ రీజనింగ్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవే రాశారు కదా సార్ అంటే ఇంకా రీజనింగ్లో కొన్ని బేసిక్ టాపిక్స్ ఏంటి అంటే లెటర్ సిరీస్ ఒకటి, సో దాంతోపాటు నెంబర్ సిరీస్ ఒకటి, దాంతోపాటు డైరెక్షన్స్ ఒకటి, దాంతోపాటు బ్లడ్ రిలేషన్స్ ఒకటి, దాంతోపాటు కోడింగ్ డీకోడింగ్ ఒకటి. సో ఈ 13 టాపిక్స్తో పాటు సో రిమైనింగ్ సో మెన్సురేషను, జామెట్రీ, సో దాంతోపాటు నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కోడింగ్ డీకోడింగ్. సో ఇలా ఒక 18 to 20 టాపిక్స్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 18 to 20 టాపిక్స్ కనుక నువ్వు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ 15 out of 15 క్వశ్చన్స్ కాన్ఫిడెంట్లీ, నో డౌట్. సో కమింగ్ టు సెకండ్ పార్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ పార్ట్. సో ఈ జనరల్ నాలెడ్జ్ పార్ట్ చూసుకున్నట్టయితే సో ఇది కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఏంటి అంటే సో మనకు బట్టి కొట్టడం అనేది చాలా అలవాటు. సో మనందరం అదే ఫాలో అవుతుండే ఎగ్జామ్స్కు. సో అదే విధంగా నువ్వు ఒక 10 to 12 టాపిక్స్ అదే విధంగా బట్టి కొట్టి రాసినా కూడా డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ 10 to 12 డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ 10 to 15 క్వశ్చన్స్. సో అందులో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే అబ్రివేషన్స్. సో మనం దాన్ని ఫుల్ ఫామ్స్ అంటాం. సో దాంతోపాటు ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్. సో ఏ గేమ్లో ఎవరు ఫేమస్, సో వరల్డ్ వైడ్. దాంతోపాటు అవార్డ్స్ అండ్ ప్రైజెస్ గురించి. సో దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్. మనం January 1st నుంచి December 31st చూసుకున్నట్టయితే సో మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రతి మంత్లో ఒక 4 to 5 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. సో ఆ ఇంపార్టెంట్ డేస్ ప్రిపేర్ కావాలి. సో దాంతోపాటు జాగ్రఫీ. సో జాగ్రఫీ పైన బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎందుకంటే నువ్వు ఆర్మీ జేడీ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన సో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు కంట్రీ క్యాపిటల్ కరెన్సీ. సో కంట్రీ క్యాపిటల్ కరెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చూసుకున్నట్టయితే ఇండియా క్యాపిటల్ వచ్చేసి న్యూఢిల్లీ, దాంతోపాటు కరెన్సీ వచ్చేసి రూపీ. సో ఇదే విధంగా మనకు 200 కంట్రీస్ ఉన్నాయి. సో అవి కూడా అన్ని ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. సో ఇంపార్టెంట్ కంట్రీస్ ఒక 40 to 50 కంట్రీస్ కనుక కంట్రీ క్యాపిటల్ కరెన్సీ నువ్వు ప్రిపేర్ అయినావు అంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. సో దాంతోపాటు స్టేట్ క్యాపిటల్. సో స్టేట్ క్యాపిటల్ దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఎవ్రీ స్టేట్లో ఏ స్టేట్ వాళ్ళ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. సో మనకున్న ఇండియాలో ఉన్న ఓవరాల్ స్టేట్స్లో సో ఏ స్టేట్లో ఏ ఫెస్టివల్ ఇంపార్టెంట్ దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు డిస్కవరీస్. సో న్యూ డిస్కవరీస్ ఏమైనా ఉన్నాయా, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ పైన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది కంప్లీట్ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్. సో దాంతోపాటు జనరల్ సైన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి సో ఇందులో కంప్లీట్ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పైన వెరీ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓవరాల్ సిలబస్ గురించి డిస్కస్ చేశాను. సో ఇండివిజువల్గా కూడా అంటే మ్యాథ్స్ పార్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి. సో జీకేలో మళ్ళీ అగైన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి. దాంతోపాటు జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలని ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. సో నీకు దాంతోపాటు ఒక 60 పార్ట్స్గా, అంటే నువ్వు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకసారి నేను పార్ట్ వైజ్ వీడియో పెడతాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా పార్ట్ 60 వరకు వీడియోస్ ప్లాన్ చేశాను. సో మీరు దీన్ని అర్థం చేసుకొని, సో దాంతోపాటు పార్ట్ 1 అంటే వెరీ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేసి అట్లా ఒక 30 వీడియోస్ మ్యాథ్స్ పైన, సో దాంతోపాటు వెరీ బేసిక్స్ జీకే పైన స్టార్ట్ చేసి ఒక 30 వీడియోస్ ప్రిపేర్ చేసి ఉన్నా ఫ్రెండ్స్. సో ఈ డే బై డే అంటే డైలీ మన ఛానల్లో 1 or 2 వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. నువ్వు ఎటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, సో ఎటువంటి బుక్ కానీ రిఫర్ చేయకున్నా కూడా డెఫినెట్గా మన వీడియోలు ఫాలో అవుతూ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే, సో ఇప్పుడు నువ్వు ఫిజికల్ అంటే నువ్వు ఈవెంట్స్ ప్రిపేర్ అవుతా ఉన్నావు. సో ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే నువ్వు రిటర్న్ ఎగ్జామ్ పైన కూడా ఫోకస్ చేస్తే, సో యువర్ పాత్ విల్ బీ ఫ్రూట్ఫుల్. అంటే నీకు చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు రిటర్న్ పైన ఓన్లీ ఫిజికల్ పైన ఫోకస్ చేసి కంప్లీట్ రెస్ట్ తీసుకుంటా ఉండి, సో రేపు మెడికల్ ఫిట్ అయినాక నీకు ఒక 30 to 35 డేసే ఉంటుంది. అప్పుడు నువ్వు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో నీకు ఆ 35 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో మనకు ఓపెన్గా చెప్తున్నా, సో మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది రిటర్న్ పైన. సో ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం 30 to 35 డేస్లో జాబ్ కొట్టాలంటే నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేసి ఫిజికల్గా ఫిట్ అయ్యి, సో 1.6 km కొట్టి, దాంతోపాటు 10 పుల్అప్స్ కొట్టి, దాంతోపాటు బై గాడ్స్ గ్రేస్ నువ్వు మెడికల్ ఫిట్ అయ్యి, సో రిటర్న్ ఎగ్జామ్లో పోతే నీకు చాలా బాధపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఛాన్స్ లేకుండా, సో ఇప్పటి నుంచి మన ఛానల్లో సో డైలీ 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అది నీకు రిస్క్ లేకుండా. సో ఇంట్రడక్షన్ పార్ట్ ఇది, దాంతోపాటు పార్ట్ 1, పార్ట్ 2 ఇలా పార్ట్ 60 వరకు వీడియో ప్లాన్ చేశాను. సో ఈ నా ఇంటెన్షన్ అర్థం చేసుకుని డెఫినెట్గా నువ్వు ఒక నోట్బుక్ పట్టుకొని ఈరోజు నుంచి కనుక ఈ ఫాలో అయితే డెఫినెట్లీ నీకు 100% నీకు గుడ్ రిజల్ట్ ఉంటుంది. అంటే పాజిటివ్ అవుట్కమ్ కంపల్సరీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని జస్ట్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో అది కూడా నచ్చుతూనే ఫాలో అవ్వండి ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.